ఓం నమో వెంకటేశాయ. భక్తజనాతి కరుణా సత్వగుణాధికరణ గోవింద గోవింద. మనసాపి పరస్య పీడనం నమయా కార్యముతాపి చింతనం. మనసా హి పరస్య భావనం రమయాయుక్తతనోస్తు సంతతం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకపీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. దుర్వాస మహర్షి గారి వెంటబడుతున్నటువంటి సుదర్శన చక్రం అంబరీష మహారాజు గారు ప్రార్థించేసరికి చల్లారింది. దుర్వాస మహర్షి గారికి అంతవరకు తట్టుకోలేనంతగా చెప్పుకోలేనంతగా వస్తున్నటువంటి వేడిమి, దానివల్ల వచ్చిన తాపం, ఇవన్నీ కూడా ఆ క్షణాన్ని కూడా వెంటనే చల్లారిపోయినాయి. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. సముక్తోస్త్రాగ్నితాపేన దుర్వాసా స్వస్తిమాంస్తతః ప్రశంస తముర్వీశం యుంజానః పరమాశిషః అని ప్రారంభించి సహ ఆ దుర్వాస మహర్షి గారు దుర్వాసాహ అగ్నితాపేన ముక్తః. అగ్నితాపం ఆయన్ని వేధిస్తున్నటువంటి వేడిమి చల్లారింది. అది దేనిది? అస్త్రాగ్నితాపం, సుదర్శన చక్రం తాలూకు అగ్నితాపం, అది చల్లారింది. దాని నుంచి ఈయన పాపం విముక్తిని పొందాడు. స్వస్తిమాన్, హాయిగా అనిపించింది ఆయనకి. ఇంతకాలం బాధ పెట్టినటువంటి వేడి ఇప్పుడు లేదు కాబట్టి అమ్మయ్య అని అనిపించింది. తతః వెంటనే ప్రశంస చేశాడు. ఎవరిని? తముర్వీశం, అంబరీష మహారాజు గారిని ప్రశంసించాడు. యుంజానః పరమాశిషః, చాలా గొప్ప ఆశీర్వచనాలను చేస్తూ, ఆశీర్వచనాలతో ఆయన్ని నింపేస్తూ, పొగడతలతో నింపేస్తూ ఆయన్ని గట్టిగా ప్రశంసించాడు. స ముక్తోస్త్రాగ్నితాపేన దుర్వాసా స్వస్తిమాంస్తతః ప్రశంస తముర్వీశం యుంజానః పరమాశిషః. దుర్వాసా ఉవాచ అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్య మే కృతాగసోపి యద్రాజన్ మంగళాన్ని సమీహసే అని అంటున్నాడు. అహో, ఆశ్చర్యకరమయ్యా, అనంతదాసానాం, అనంతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దాసులు, ఆ శ్రీహరి భక్తులు, వాళ్ళ యొక్క మహత్వం అనే దాన్ని నేను ఈరోజు చూశాను. దృష్టమద్యమే, ఈరోజే నేను చూశాను. ఎలా చూశావు అంటే, కృతాగసోపి, నేను నీ పట్ల అపరాధం చేసినా సరే, నీకు నీ మీదకి కృత్యాప్రయోగం చేసి నీకు చాలా పెద్ద హాని తలపెట్టినా సరే, ఓ మహారాజా యద్రాజన్,
మంగళాన్ని సమీహసే, నాకు మంచి జరగాలనే నువ్వు కోరుతున్నావు, దానికోసం నీకున్న పుణ్యమంతా కూడా పణంగా పెట్టావు, దానికోసం నీ భక్తిని మొత్తాన్ని పణంగా పెట్టావు, పెట్టి నన్ను రక్షించాలని కూర్చున్నావు. కాబట్టి ఈ భగవద్భక్తులు లేదా ఆ పరమాత్మ మీద భక్తి ఉన్నవాళ్ళు లేదా భగవంతుడి దాసులు వీళ్ళ యొక్క గొప్పదనం ఏంటి అని ఈరోజు నాకు అర్థమైంది. అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్యమే కృతాగసోపి యద్రాజన్ మంగళాన్ని సమీహసే. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం యై సంగృహీతో భగవాన్ సాత్వతాం ఋషభో హరి. దుష్కరః కోను సాధూనాం, మంచివాళ్ళు భక్తి గలవాళ్ళు ప్రాణులన్నిటి మీద సమమైనటువంటి భావన ఉన్నవాళ్ళు అందరికీ ఉపకారం చేయాలని అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి దుష్కరం చేయలేనిది చేయటానికి కష్టమైనది అనేది ఏముంటుంది? దుష్కరః కోను సాధూనాం దుస్త్యజోవా మహాత్మనాం, మహాత్ములు గొప్ప మనస్సు కలిగిన వాళ్ళు, గొప్ప పరమాత్మ మీద బుద్ధి కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి దుస్త్యజ, ఏ కష్టం వస్తే మాత్రం వాళ్ళని చేరుతుంది, వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టుకోలేని, వాళ్ళు తోసి రాజనుకోలేనటువంటి కష్టం అంటూ ఏముంటుంది? దుస్త్యజోవా మహాత్మనాం, ఏది వాళ్ళని అంటదు, ఏ కష్టము వాళ్ళని తాకదు. యై సంగృహీతో భగవాన్, వాళ్ళు భగవంతుణ్ణి లోపలికి హక్కును చేర్చుకున్నారు. సంగృహీత, మనసులోకి భగవంతుణ్ణి చేర్చుకున్నారు. అందులోనూ సాత్వతాం ఋషభ, సాత్వికమైన ఉపాసన చేసే వాళ్లకు ఫలితాలను ఇచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీహరిని వాళ్ళు మనసులో ఉంచుకున్నారు. వాళ్ళ మనసులో ఆ సాత్వికమైన ఉపాసన చేసేవారికి ఫలితాలను ఇచ్చే వాళ్ళలో ఉత్తముడైనటువంటి శ్రీహరే ఉండగా వాళ్ళు చేయలేనిది ఏముంటుంది? వాళ్లను తాకేటువంటి కష్టం అంటూ ఏముంటుంది? ఈ గొప్పదనం, మహాత్ముల యొక్క గొప్పదనం నేను ఈరోజు చూశాను. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజోవా మహాత్మనాం యై సంగృహీతో భగవాన్ సాత్వతాం ఋషభో హరి. యన్నామశ్రుతిమాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థపదః కిం వా దాసానాం అవశిష్యతే. యన్నామశ్రుతి మాత్రేణ, ఆ భగవంతుడి యొక్క పేరుని వింటేనే, భగవంతుడి యొక్క పేరును విన్నంత మాత్రమే, యన్నామ శృతి మాత్రేణ నిర్మలః పుమాన్ భవతి, ఏ మనిషి అయినా సరే తన యొక్క మాలిన్యాలన్నింటినీ పోగొట్టుకుని పరిశుద్ధుడైపోతాడు. అలాంటి తీర్థపద, పరమ పవిత్రమైన పాదార విందాలను కలిగినటువంటి పరమాత్మ యొక్క దాసానాం, భక్తులకి లేదా దాసులకి, ఆయన కాళ్ళు పట్టుకుని వేళ్లాడే వాళ్ళకి కిం అవశిష్యతే, ఏం మిగులుతుంది? వాళ్ళకు దక్కంది ఏం మిగులుతుంది? లేకపోతే వాళ్ళను అంటేదంటూ ఏముంటుంది? వాళ్ళని అంటే కష్టమేముంటుంది? వాళ్లకు దక్కని ఫలితము లేదా వాళ్ళు చేయలేని పని అంటూ ఏం మిగులుతుంది? యన్నామశ్రుతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థపదః కిం వా దాసానాం అవశిష్యతే. రాజన్ అనుగృహీతోహం త్వయాతి కరుణాత్మనా మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణాయన్మేభిరక్షితాః. రాజన్, ఓ అంబరీష మహారాజా, అనుగృహీతోహం, నన్ను నువ్వు అనుగ్రహించావయ్యా. అందులోనూ త్వయా అతి కరుణాత్మన, నీ కరుణ చాలా గొప్పదయ్యా. నువ్వు నీ కరుణతో నన్ను రక్షించావు, నా మీద అనుగ్రహాన్ని చూపించావు. త్వయా అతి కరుణాత్మన రాజన్ అనుగృహీతోహం. ఎందుకంటే మదఘం పృష్ఠతః కృత్వా, నేనేమో నీ మీద కృత్యాప్రయోగం చేయబోయాను, ఆ చేయబోయిన అపకారాన్ని వెనక్కి తోసేసావు, లెక్క చేయలేదు, గుర్తుపెట్టుకోలేదు. నేను బాధపడుతూ నీ కాళ్ళ మీద పడితే మాత్రం వెంటనే ప్రాణాయన్మే అభిరక్షితాః, నా ప్రాణాలను వెంటనే కాపాడావు. ఇలా కాపాడావు అంటే మొత్తం నీకున్న శక్తియుక్తులన్నిటినీ కూడా తీసుకుని మరీ కాపాడావు. దానికోసం నీకున్న పుణ్యమంతా పణంగా పెట్టేశావు. నేను గనక భగవంతుడి భక్తునైతే ఇతనికి ఏ బాధ కలగకూడదు అన్నంత మేర నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అందువల్ల రాజన్ అనుగృహీతోహం త్వయాతి కరుణాత్మన మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణాయన్మేభిరక్షితాః అని 4 శ్లోకాల్లో తన ప్రశంసని, తన మనసులో ఉండేటువంటి భావాల్ని వాటన్నింటినీ చెప్పాడు. ఇంత చెప్తే మరి రాజుగారు పోన్లేండి నో ప్రాబ్లం ఇలాంటివేవో చెప్పాలి కదా. అలా చెప్పలేదు ఆయన. రాజా తమకృతాహార ప్రత్యాగమనకాంక్షయ
చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్. దుర్వాస మహర్షి గారిని మాట్లాడనిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడే కష్టం తీరింది, ఆయన ఏదో చెప్పదలుచుకున్న వాడిని చెప్పనివ్వాలి కదా అని చెప్పనిచ్చాడు. ఆ పొగడతలను విని ఏదో ఉబ్బిపోదామనే ఉద్దేశంలో లేడు. ఆయన చెప్పదలుచుకుంది చెప్పి ఆగిన వెంటనే రాజా అంబరీష్ మహారాజు గారు ముందు ఏం చేశారంటే ఆయన 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని, మీరు భోజనం చేసి సంవత్సరం అయిందండి ఇప్పటికీ, కాబట్టి మీకోసం ఎదురు చూస్తూ నేను ఉన్నాను. అకృతాహార, నేను కూడా ఆహారం తీసుకోలేదు. ప్రత్యాగమన కాంక్షయ, మీరు ఎప్పటికైనా వస్తారు, మీరు వచ్చిన తర్వాత మీకు వడ్డిచ్చిన తర్వాతే, మీరు తిన్న తర్వాతే తిందాము అని కూర్చున్నానండి, కాబట్టి మీరు భోజనానికి రేవండి దయచేసి అని కాళ్ళు పట్టుకున్నాడు. చరణావు ఉపసంగృహ్య, అందులోనూ ప్రసాద్య, పాపం సంవత్సరం పాటు నేను చేసిన తప్పుకో లేదా నా వల్ల మీకు భోజనం లేకుండా పోయింది, ఇప్పుడు వెంటనే కూర్చోండి, ఎక్కువ ఆలస్యం చేయొద్దు, ఆ రోజు చేసిన మాధ్యాహ్నికం సరిపోతుంది ఈ సంవత్సర కాలానికి అని రకరకాల మాటలు చెప్పి ఆయన భోజనానికి కూర్చోబెట్టాడు. సమభోజయత్, భోజనానికి కూర్చోబెట్టడం కూడా కాళ్ళు పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టాడు. తన కాళ్ళ మీద దుర్వాస మహర్షి గారు పడ్డాడు కదా, అప్పుడేమో సిగ్గుపడ్డాడు, నా కాళ్ళు ఈయన పట్టుకోవటం ఏమిటి అని. ఇప్పుడు మాత్రం తాను గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని, భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనానికి లేకుండా అలా తిరగాల్సి వచ్చింది, నా వల్లే ఇంత అయింది, ఏం తప్పు అనుకోకండి, కూర్చోండి, భోజనం చేయండి అని భోజనానికి కూర్చోబెట్టాడు. రాజా తమకృతాహార ప్రత్యాగమన కాంక్షయ చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్. శోషిత్వాదృతమానీతం ఆతిథ్యం సార్వకామికం తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. దుర్వాస మహర్షి గారు రెండో మాట మాట్లాడలేదు. ఇప్పుడు అంబరీష్ మహారాజు గారు ఏం చెప్తే అది చెయ్యాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. అందుకని సహా ఎదురు చెప్పకుండా ఆ దుర్వాస మహర్షి గారు అశిత్వ, ఆయన ఏం తెచ్చిపెడితే దాన్ని తినేశాడు. ఆదృతం, ఆయనేమో ప్రతిదాన్ని ఆదరంగా తీసుకొచ్చి వడ్డింపజేశాడు. ఆనీతం, ప్రతి ఒక్కదాన్ని వండింది అన్నిటినీ తీసుకొచ్చాడు ఆయన. ఆతిథ్యం, వచ్చిన అతిథికి ఏది హితమో చూసి అలాంటిదే తీసుకొచ్చి వడ్డించాడు. వచ్చింది మహర్షి అయితే ఆయనకి అవి ఇవి పెట్టలేరు కదా, అందువల్ల ఆయన తినేవి, ఆయనకి యోగ్యమైనవి, ఈ సంవత్సరం పాటు హడావిడిగా ఉన్నవాడికి కావాల్సినవి ఇలాంటివి చేయించి పెట్టాడు ఆయన. సార్వకామికం, నిజానికి అది అందరూ కోరుకోవాల్సింది, ఎందుకంటే అది సాత్వికమైన ఆహారం. ఆ సాత్వికమైన ఆహారాన్ని మహర్షులకు మాత్రమే ప్రత్యేకించి వండేటువంటి సాత్వికమైన ఆహారాన్ని, అందరూ కోరుకోవలసినటువంటి ఆహారాన్ని ఆయన ఆ రోజు వండించి పెట్టాడు. దాన్ని మొత్తం ఆయన తినేశాడు. తృప్తాత్మ, చాలా సంతృప్తి చెందాడు, కడుపు నిండిన తృప్తితో ఉన్నాడు. నృపతిం ప్రాహ, తాను తిని రాజుగారితో, అంబరీష్ మహారాజు గారితో అన్నాడు, భుజ్యతాం, ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యి అని అన్నాడు. ఇది సాదరం, చాలా ఆదరంగా అన్నాడు. ఎందుకు తిన్నాడంటే దుర్వాస మహర్షి గారు ఆయనకేమీ భాజనాలు అక్కర్లేదు, ఇప్పుడు నేను తింటే కానీ అంబరీష్ మహారాజు గారు భోజనం చేయడు, ఎప్పుడో సంవత్సరం క్రితం పాపం అట్టిపెట్టు కూర్చున్నాడు ఆ ద్వాదశి వ్రతం కోసమని, ఇంతవరకు భోజనం చేయలేదు నా కోసం, అందువల్ల ఆయనకి భోజనం ఉండాలి అనే ఉద్దేశంతో ఈయన భోజనం చేశాడు. దుర్వాస మహర్షి గారు భోజనం చేస్తే కానీ నేను చేయకూడదు అని ఆయన కూర్చున్నాడు. అందుకని అంబరీష్ మహారాజు గారి కోసం దుర్వాస మహర్షి గారు భోజనం చేసి ఇప్పుడు నువ్వు తిను అని కూర్చోబెట్టాడు. శోషిత్వాదృతమానీతం ఆతిథ్యం సార్వకామికం తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. అంబరీష్ మహారాజు గారు భోజనం చేశాడు. చేసిన తర్వాత ప్రీతోస్మి అనుగృహీతోస్మి, సారీ అంబరీష్ మహారాజు గారు ఇంకా భోజనం చేయలేదు, నువ్వు భోజనం చెయ్యి అని చెప్పి, ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై దర్శన స్పర్శనాలాపై ఆతిథ్యేన ఆత్మమేధస అని అన్నాడు. ప్రీతోస్మి, నువ్వు చేసిన ఆతిథ్యానికి నేను చాలా సంతృప్తి చెందాను. అనుగ్రహీతోస్మి, వాస్తవానికి ప్రీతోస్మి అనకూడదు, నువ్వు అనుగ్రహిస్తే ప్రాణాలను అట్టిపెట్టుకుని నేను నీ అనుగ్రహంతో బతికి బట్టకట్టాను. ప్రీతోస్మి అనుగ్రహీతోస్మి, నువ్వే నాకంటే గొప్పవాడివి, ఎందుకంటే త్వం భాగవతః, నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి, భగవంతుడి భక్తుడిగా నీ అనుగ్రహంతోనే నేను బతికి బట్టకట్టాను. ఇంతేకాదు నీలాంటి భగవద్భక్తుడితో నేను ఇంతకాలం పాటు ఉండగలిగాను కదా, తక్కువ కాలమైనా సరే, అదే నాకు అనుగ్రహం. ఎలాంటి అనుగ్రహం? దర్శనం, నిన్ను చూడటమే పెద్ద అనుగ్రహం. స్పర్శనం, నీ కాళ్ళు నేను పట్టుకోవటం, నా కాళ్ళు నువ్వు పట్టుకోవటం అనే స్పర్శనం ఉంది కదా, ఆ స్పర్శనం అనేది పెద్ద అనుగ్రహం. నిన్ను ముట్టుకోవటం అనేదే చాలా పెద్ద అనుగ్రహం.
ఆలాపై నీతో మాట్లాడటం, కాసేపు కోపంగానైనా, కాసేపు భక్తిగానైనా, కాసేపు గౌరవంతోనైనా నీతో మాట్లాడటం అనేదే పెద్ద అనుగ్రహం. దీనికి తోడు ఆతిథ్యేన, నువ్వు చేసిన ఆతిథ్యం ఉంది కదా, అబ్బో చాలా పెద్ద అనుగ్రహం. ఎందుకు అనుగ్రహం అంటే ఆత్మమేధస, నేనంటే ఏంటో నాకు తెలిసొచ్చింది, అలాంటి ఆతిథ్యం ఇది. ఆత్మని మేధ ఏన, నేను ఎలాంటి వాడిని, నేను ఎందుకు పనికొస్తాను, నీ ముందు నేను ఎంత అని తెలియచేసేట్లుంది ఈ ఆతిథ్యం. ఎలా ఉంది? వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఎంత వినయంగా నన్ను భోజనానికి ఆహ్వానించావు, నేను కోపగించుకున్నప్పుడు ఎంత శాంతంగా ఉన్నావు, మళ్ళీ నేను కష్టపడుతున్నప్పుడు ఎంత దయతో ఉన్నావు, నేను కష్టపడుతున్న తర్వాత నా కష్టాన్ని తీర్చి మళ్ళీ నా భోజనం గురించే, నా ఆతిథ్యం గురించే ఎంత చక్కగా ఆలోచించావు. ఇలాంటి నీ మానసికమైనటువంటి నీ యొక్క స్థాయిని చూపించేటువంటి ఆతిథ్యం ఇది. ఈ ఆతిథ్యం వలన నువ్వెంత నేనెంత అనే సంగతి నాకు తేలిపోయింది. అలాంటి ఆత్మమేధస ఆతిథ్యేన అహం ప్రీతోస్మి అనుగృహీతోస్మి. అంతేకాదు పరమాత్మ ఆయన యొక్క తత్వం ఇది కూడా నాకు సరిగ్గా తెలిసింది. ఆయన సమంగా ఎలా ఉంటాడు, సమబుద్ధితో ఎలా ఉంటాడు, ఆయన కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కష్టాలను తీర్చాలని ఎంత గట్టిగా అనుకుంటాడు, అదే సమయంలో ఆయన మీదే భావన పెట్టుకుంటే, ఆయన గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే, వేరే ఆలోచన లేకుండా ఉంటే వాళ్ళని కాపాడటానికి ఆయన ఎంతకైనా ఎలా తెగిస్తాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా తెలిసినాయి. పరమాత్మ గురించినటువంటి జ్ఞానం, ఆయన యొక్క స్వభావం గురించినటువంటి అవగాహన ఇది చక్కగా నీ ఆతిథ్యం వలనే నాకు ఏర్పడింది. కాబట్టి ప్రీతోస్మి అనుగృహీతోస్మి ఆతిథ్యేన ఆత్మమేధస అని అన్నాడు. ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై దర్శన స్పర్శనాలాపై ఆతిథ్యేన ఆత్మమేధస కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహు కీర్తిం పరమపుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం అని ఆశీర్వచనం చేశాడు. ఆశిషశ్చ ప్రయుంజాన అని, యుంజాన పరమాశిష అన్నారు కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏతత్ నువ్వు ఇంతవరకు వ్యవహరించినటువంటి తీరు, లేదా ఏతత్ కర్మ నువ్వు చేసినటువంటి ఈ పని అవదాతం పరమశుద్ధం, ఏ దశలోనూ నీలో చిన్న లోపం కూడా లేదు. నేను వచ్చినప్పుడు, నేను కోపగించుకున్నప్పుడు, నేను బాధపడుతున్నప్పుడు, నన్ను అనుగ్రహించవలసి వచ్చినప్పుడు, నాకు ప్రాణభిక్ష పెట్టవలసి వచ్చినప్పుడు ఏ సందర్భంలోనూ చిన్న లోపం కూడా లేదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి కర్మ అవదాతం ఏతత్ తే. ఈ కర్మల గురించి, నువ్వు చేసిన ఈ పని గురించి, నీ గొప్పదనాన్ని గురించి గాయంతి స్వస్త్రియో ముహు, స్వర్గలోకంలోని స్త్రీలు కూడా పాటల కింద పాడతారు. ఎలా పాడతారు? నేనే కదా వెళ్ళి వాళ్ళకందరికీ చెప్పొస్తాను. నేను ఒక్కొక్కరికి ఆ పాట నేర్చిన ప్రతి స్త్రీకి వెళ్ళి చెప్పొస్తాను. అంబరీష మహారాజు గారి పరిస్థితి ఇది, ఆయన గొప్పదనాన్ని గురించి నువ్వు స్వర్గలోకంలో పాడు అని ప్రత్యేకించి చెప్పొస్తాను. కాబట్టి గాయంతి స్వస్త్రియ ముహు కీర్తిం పరమపుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. భూలోకంలో నీ కీర్తిని గురించి అందరూ చెప్పుకుంటారు, పాడుకుంటారు అనే విషయం నేను చెప్పక్కర్లేదు. పరమ పుణ్యప్రదమైనటువంటి నీ కీర్తిని గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు. కీర్తిం పరమపుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. భూమి మొత్తం నీ గురించి మాట్లాడుకుంటుంది. కొంతమంది ఏదో బద్ధకస్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసేస్తే కాస్తంత మంచి విషయాలను తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా అంబరీష మహారాజు గారు ఆయన చేసినటువంటి ఈ పని, ఆయన యొక్క ఉదాత్తత, వీటిని గురించి తప్పకుండా చెప్పుకుంటారు. కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహు కీర్తిం పరమపుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం అని ఆయన ఆశీర్వదించాడు. ఇలా ఆశీర్వదించి ఏం చేశాడు తర్వాత అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః యయౌ విహాయసామంత్ర్య బ్రహ్మలోకమహైతుకం అని. ఏవం ఈ విధంగా సంకీర్త్య రాజానం, రాజుగారిని పొగిడి, రాజుగారి గురించి చెప్పి, రాజుగారి గురించి అందరికీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పి, దుర్వాస మహర్షి గారు పరితోషితః, ఈ అంబరీష మహారాజు గారి ఆతిథ్యంతో చాలా సంతోషపడి యయౌ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఆమంత్ర్య వెళ్ళేటప్పుడు అయ్యా నేను వెళ్ళొస్తాను అని చెప్పి విహాయస ఆకాశ మార్గంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అహైతుకం ఏ హేతువుతోనూ పొందలేనటువంటి, ఏ సాధారణ సాధనంతోనూ పొందలేనటువంటి బ్రహ్మలోకానికి ఆయన ఎగిరి వెళ్ళాడు.
ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసా పరితోషిత యజౌ విహాయ సామంత్ర్య బ్రహ్మలోకమహైతుకం. అందులోనూ బ్రహ్మలోకమహైతుకం, బ్రహ్మలోకం అహైతుకం అంటే బ్రహ్మైవలోక బ్రహ్మలోక పరమాత్మ అనేటువంటి స్వరూపంలోకి తిరిగి చేరాడు. తాను ఎప్పుడూ భావన చేస్తూ వచ్చేటువంటి పరమాత్మ స్వరూపాన్నే తిరిగి భావన చేయటం మొదలుపెట్టాడు అని కూడా అర్థం ఉంది. దీనికి అర్థం చెప్పచ్చు కూడా కాదు, అర్థం ఉంది. దీనివల్లే మనం ముందే చెప్పుకున్నాం, ఇదంతా ఒక చిన్నపాటి నాటకము, అంబరీషుడు లాంటి వాళ్ళ యొక్క ఉదాత్తతని మనందరికీ పరిచయం చేయటానికి ఆడినటువంటి నాటకము అని ముందే చెప్పుకున్నాము. అందువల్ల దుర్వాస మహర్షి గారు బ్రహ్మలోకానికే ఎగిరి వెళ్ళగలిగినవాడు, ఎప్పుడూ పరమాత్మలోనే ఉండగలిగినవాడు, ఈ మాత్రం చిన్న విషయాన్ని, ఈ మాత్రం చిన్న ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోలేకపోయాడా? పట్టుకోలేకే సంవత్సరం పాటు ఈ సుదర్శన తాపాన్ని భరిస్తూ వచ్చాడా? లేదా సంవత్సరం పాటు సుదర్శన తాపం ఆయన్ని ఊరికినే అలా వేడిగా చూపించి ఆయన్ని వెచ్చజేసి ఊరుకుందే కానీ ఆయన తలకాయలు తీయటము, చేతులు కాళ్ళు తీయటం అనేది మాత్రం చేయలేకపోయిందా అనేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందువల్ల అంబరీష మహారాజు గారి యొక్క గొప్పదనాన్ని చెప్పటం కోసం మనకి ఉండేటువంటి అర్థవాదం ఇది. ఇందులో దూర్వాస మహర్షి గారిని తక్కువ చేసి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని ఉంది. ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసా పరితోషిత యజౌ విహాయ సామంత్ర్య బ్రహ్మలోకమహైతుకం. ఈయన వెళ్ళిన తర్వాత సంవత్సరోత్యగా తావత్ యావతా నాగతోగత మునిస్తద్దర్శనాకాంక్ష రాజా భక్షో బభూవ. ఈయన భోజనం చెయ్యాలి. అంబరీష్ మహారాజు గారు దుర్వాస మహర్షి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి సంవత్సరమైంది. సంవత్సర అత్యగాత్, సంవత్సర కాలం అయింది. తావత్ యావతా నాగతో గత, అంతవరకు ఈయన ప్రతీక్షిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు ప్రతీక్షిస్తున్నాడంటే దుర్వాస మహర్షి గారు తిరుగుతున్నాడు కదా, ఎక్కడో ఒక చోట చక్రంతో వచ్చేటువంటి పీడను తొలగించుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు నా దగ్గరికి, తిరిగి వస్తే ఆయనకి భోజనం పెట్టి మనం తినాలి అనే ఉద్దేశంతో కూర్చున్నాడు. నాగతో గత, భోజనానికి వచ్చిన వాడు వెళ్ళిపోతే వచ్చేంత వరకు భోజనం చేయకుండా కనిపెట్టి కూర్చోవడం తప్ప చేయాల్సిందేమీ లేదు అని అనుకుని అంతటి మహామునే మన ఇంటికి వస్తే ఏదో కష్టంతో బయటికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూర్చోవాలనే ఉద్దేశ్యంతో తద్దర్శనాకాంక్ష, ఆయన్ని మళ్ళీ స్వస్థంగా తిరిగి చూస్తే కానీ నేను కూడా అన్నం ముట్టను అన్నట్లుగా రాజా ఈ అంబరీష మహారాజు గారు అభక్ష బభూవ, కేవలం నీరు మాత్రమే పుచ్చుకుంటూ, నీరు మాత్రమే ఆహారంగా పుచ్చుకుంటూ అలాగే ఉండిపోయాడు సంవత్సరం పాటు. ఆయనకున్న శక్తిది, ఆయనకున్న యోగ శక్తిది. సంవత్సరం పాటు నీరు తాగినా సరే ప్రాణాలు మిగిలినాయి, శరీరం కూడా అలాగే ఉంది, అంతా అలాగే ఉంది. సంవత్సరోత్యగాత్ తావత్ యావతా నాగతో గతః మునిస్తద్దర్శనాకాంక్ష రాజా భక్షో బభూవ. గతేథ దుర్వాససి సోంబరీషః ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఋషేర్విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా మేనే స్వవీర్యంచ పరానుభావం. గతే అథ దుర్వాససి, దుర్వాస మహర్షి గారు పూర్తిగా వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరి కనిపించకుండా వెళ్ళిపోయేంత వరకు ఆగి సహా అంబరీష, అంబరీష మహారాజు గారు ద్విజోపయోగాతి పవిత్రం, ద్విజుడు బ్రాహ్మణుడైనటువంటి దుర్వాస మహర్షి గారు ఆయన ఉపయోగించగా, ఆయన తినగా మిగిలిన పాత్రలలో మిగిలినటువంటి అన్నాన్ని, ఆయన తినగా మిగిలి పవిత్రమైనటువంటి ఆ శేషాన్ని, అతి పవిత్రమైనటువంటి ఆ ఆహారాన్ని ఆహరత్ అప్పటికి తీసుకున్నాడు. సంవత్సర కాలం అయిన తర్వాత అప్పుడు తీసుకున్నాడు. తీసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చుని ఆలోచించుకున్నాడు ఏం జరిగింది అని. ఏం జరిగింది? ఋషేహే వ్యసనం, దుర్వాస మహర్షి గారంతటి వారికి కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి విమోక్షం, మళ్ళీ విమోక్షం అనేది కూడా వచ్చింది. ఆ కష్టం నుంచి ఆయనకి విముక్తి అనేది లభించింది. ఈ కష్టానికి విముక్తికి రెండిటికీ కారణం ఏంటి అని అనుకున్నాడు. అనుకుంటే ఒక్క క్షణం మనలాంటి వాళ్ళకి అనిపించినట్టు ఊరికనే ఓ భావన వచ్చినట్టుంది. స్వవీర్యం, నా యొక్క సామర్థ్యం. ఋషేర్వ్యసనం, దుర్వాస మహర్షి గారిని వెంటాడింది ఏంటిది? నన్ను రక్షించటానికి శ్రీహరి పంపించినటువంటి చక్రం. మరి ఆయన్ని రక్షించింది ఎవరు? ఆయనకి ఆ కష్టం నుంచి విముక్తి ఎలా కలిగింది? నేను చేసిన ప్రార్థన. అహంకారంతో వచ్చింది కాదు, జరిగిన దాన్ని వరుసగా చూసుకుంటూ ఉంటే స్వవీర్యం, నా సామర్థ్యం అని తేలింది.
అయితే ఈ నా సామర్థ్యం కానీ ఋషి అంత దుర్వాస మహర్షి గారంతటి వాడికి వచ్చిన కష్టం కానీ దాని నుంచి ఆయన విముక్తిని చెందినటువంటి తీరు కానీ వీటన్నిటికీ నిజంగా నేను కారణమా అని ఆలోచిస్తే అదేం కాదు, తత్సర్వం పరానుభావ, ఆ పరమేశ్వరుడి యొక్క ప్రభావం, ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క ప్రభావం అని తేలింది. ఆ పరానుభావం, ఆ పరమాత్మ యొక్క ప్రభావాన్ని మనసులో ఆలోచించుకుంటూ ఆయన యొక్క ప్రభావంతోనే కదా నాకు ఈ సామర్థ్యం వచ్చింది, ఆయన చక్రాన్ని నాకు రక్షణగా ఇస్తేనే కదా నాకు రక్షణగా ఉన్న చక్రం దుర్వాస మహర్షి అంతటి వాడి వెంట పడింది, ఆయన పేరు చెప్తేనే కదా నేను గనక ఆయన భక్తుడిని అయితే ఈయనకి కష్టం పోవాలి అన్న తర్వాతే కదా ఆయనకి దుర్వాస మహర్షి గారికి కష్టం పోయింది. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క ప్రభావమే అని ఆలోచించుకొని నిర్ణయించుకొని దాన్నే నిర్ణయించుకున్నాడు, గట్టిగా నిర్ధారించుకున్నాడు. గతేథ దుర్వాససి సోంబరీష ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఋషేర్విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా మేనే స్వవీర్యంచ పరానుభావం. జాగ్రత్తగా కూర్చుని ఆలోచించుకుని అహంకారాన్ని మనసులో మొలకెత్తనివ్వకుండా చూసుకున్నాడు. అహంకారం మొలకెత్తడానికి కావలసిన సందర్భాన్ని సృష్టించి అక్కడ అహంకారాన్ని ప్రాథమికంగానే తురించేసేసి అహంకారం మీద భక్తి అనే బండరాయి పెట్టి అహంకారాన్ని లేవనివ్వకుండా చేసుకున్నాడు. ఆ పని మీదే పడ్డాడు. గతేథ దుర్వాససి సోంబరీష ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఋషేర్విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా మేనే స్వవీర్యంచ పరానుభావం. అంబరీష మహారాజు గారు అనే ఆయన అన్నము గిన్నె అయితే అందులో ఒక మెతుకు లాంటి కథ ఇది చూసుకున్నాము. ఏవం విధానేక గుణస్సరాజ పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపై సమువాహ భక్తిం యయా ఆవిరించ్యాన్ నిరయాంశ్చకార. ఏవం విధ అనేక గుణస్సరాజ, ఇలాంటి గుణాలు ఆయనకి ఎన్నో ఉన్నాయి. ఎన్నో శాంతి, కరుణ, దయ, భక్తి ఇలాంటి గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ఎన్నో కథలున్నాయి ఆయన దగ్గర ఆయన తాలూకు క్రియలను గురించి. కాకపోతే పరాత్మని బ్రహ్మణి వాసుదేవే భక్తిం సమువాహ. ఎప్పుడూ కూడా పరమాత్మ అయినటువంటి బ్రహ్మని పరబ్రహ్మ అయినటువంటి వాసుదేవే, ఆ వాసుదేవుడి మీదే ఎప్పుడూ భక్తిగా ఉండటం అనేది పెట్టాడు. భక్తిం సమువాహ. అందులోనూ తాను ఏ పని చేసినా సరే ఆ పనులలో మొత్తంలోనూ భక్తే ప్రతిఫలించేటట్లు పెట్టుకున్నాడు. క్రియాకలాపై భక్తిం సమువాహ. ఏ పని చేసినా సరే ఆ పనిలో భక్తి ఉండాలి, ఆ పనిలో భక్తి అనేది ప్రతిఫలించాలి, ఆ పని భక్తి అనే దాన్ని కాస్తంత పెంచేటట్టు ఉండాలి అనేట్టుగానే చూసుకున్నాడు. క్రియాకలాపై సమువాహ భక్తిం. ఈ భక్తి పెరగగా భక్తి మొత్తం వాసుదేవుడి మీదే నిలబడిపోగా, భక్తి అనే పేరుతో ఉండేటువంటి ప్రీతి ఆత్మ మీదే, వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపం మీదే నిలబడిపోగా ఆయనకి పరమ వైరాగ్యం అనేది కూడా వచ్చేసింది. ఫలితాన్ని వెంటనే చూపించేటువంటి వైరాగ్యం కూడా ఆయనకు వచ్చింది. దాంతో యయా ఆవిరించ్యాత్ నిరయాంశ్చకార. బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి ఫలితాలన్నిటినీ ఆయన ఆలోచించుకొని చూశాడు. ఏదైనా పనికొచ్చే ఫలితం ఉందా అని. ఏది పనికొచ్చే పని కాదు, ఏది మనకు అక్కర్లేదు, ఆత్మస్వరూపం తప్ప మనకు అక్కర్లేదు అని నిర్ణయించుకుని ఇవన్నీ నరకప్రాయాలు అని తెలుసుకున్నాడు. నరకం అనేది గనక తెలిస్తే, నరకంలో బాధ అనేది గనక తెలిస్తే ఆ నరకం మీద ఎంత ఏవగింపు కలుగుతుందో అలా బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి లోకాల మీద, ఈ ఫలితాల మీద, ఈ ఫలితాల్లో ఉండేటువంటి భోగాల మీద, వీటన్నిటి మీద ఏవగింపు తెచ్చేసుకున్నాడు. ఏవగింపు ఇవేం అక్కర్లేదు మనకి అని తోసేంత ఏవగింపు తెచ్చుకున్నాడు. ఏవం విధానేక గుణస్సరాజ పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపై సమువాహ భక్తిం యయా విరించ్యాన్ నిరయాంశ్చకార. ఇంతటి వైరాగ్యం కలిగిన వెంటనే అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే మనోదధ్వస్త గుణప్రవాహ. ఓ ఫైన్ డే మార్నింగ్ నిర్ణయించుకున్నాడు. ఏమని? ఇంక చాలు, ఈ రాజ్యము, ఈ వ్యవహారాలు ఇవన్నీ చాలు, మనకేం అడ్డం రావట్లేదు కానీ చాలు, ఇంక చాలు,
పిల్లలు పైకి వచ్చారు, పిల్లలు ఎదిగారు, వాళ్ళ చేతుల్లో రాజ్యం పెడితే సరిపోతుంది అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే వైరాగ్యం బలపడింది అనే మాట సిద్ధించిన వెంటనే వెంటనే అంబరీష, ఈ అంబరీష మహారాజు గారు తనయేషు రాజ్యం విసృజ్య, తన పిల్లలకి రాజ్యాన్ని ఒప్పచెప్పేసేసాడు. ఎలా అంటే విసృజ్య, ఒక్కసారి వదిలేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోనట్లుగా మళ్ళీ అందులోకి తలపెట్టను అనే ఉద్దేశంతో మొత్తం వదిలేసుకున్నాడు. మీరు చూసుకోండి, ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అయితే వాళ్ళేమో అయోగ్యులు కారు, సమానశీలేషు, అంబరీష మహారాజు గారు ఎంతటి వాడు, వాళ్ళు అంతటి వాళ్లే. కాబట్టి సమానశీలేషు, తనతో సమానమైన స్వభావం ఉన్న వాళ్లే కాబట్టి, యోగ్యులే కాబట్టి, పాలన సరిగ్గా చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినవాడు మాత్రం మళ్ళీ పట్టించుకోలేదు. ధీర, ఆ విషయంలో మళ్ళీ ధైర్యంగా ఉండదలుచుకున్నాడు. నో చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే నేను ఇక మీద సింహాసనం మీద కూర్చోను అని అంటే, మళ్ళీ సింహాసనం గురించి కానీ ఆ వ్యవహారాలను గురించి కానీ మనసులో ఏ ఆలోచన రాకూడదు అనే స్థాయిని సంపాదించాడు. ధైర్యంగా ఉన్నాడు. ఉండి వానప్రస్థాశ్రమం కోసమని వనం వివేశ, అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాడు కానీ అక్కడే వానప్రస్థాశ్రమాన్ని ఎక్కువ ఆచరించలేదు. ఆత్మని వాసుదేవే మనోదధత్, వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో చోట కూర్చున్నాడు, ముక్కు పట్టుకున్నాడు, మనస్సు మొత్తాన్ని తన ఆత్మస్వరూపమైనటువంటి వాసుదేవుడి మీద, పరమాత్మ మీద, పరిశుద్ధమైన నిర్గుణమైన పరమాత్మ మీద ఉంచేశాడు. ఉంచేసి ఈ గుణ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కదా, వాటి తాలూకు ప్రభావాలన్నిటినీ క్రమక్రమంగా విడిచేసుకున్నాడు. ధ్వస్త గుణ ప్రవాహ, రాను గుణాల తాలూకు ప్రవాహం, గుణాలు ఒకదాని వెంట ఒకటి ప్రభావాన్ని చూపించటం అనేటువంటి దాన్ని మధ్యలో ఆపేశాడు. వాటికి గుణ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేశాడు. ఒక దశలో ఈ గుణాలన్నిటినీ కూడా తన విషయంలో పనిచేయనివ్వకుండా వాటన్నిటినీ ధ్వంసం చేసేసి, గుణాలని తన మీద ప్రభావం చూపించకుండా చేసేసి తోసేసి హాయిగా తన మనస్సుని, తన యొక్క స్వరూపాన్ని వాసుదేవుల్లో కలిపేసుకున్నాడు. అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీర వనం వివేశాత్మని వాసుదేవే మనో దధధ్వస్త గుణప్రవాహ. ఇత్యేతత్ పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతేః సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తో భగవతో భవేత్ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఇత్యేతత్, ఈ విధంగా పుణ్యమాఖ్యానం, చాలా పుణ్యప్రదమైనటువంటి ఉపాఖ్యానం. ఎవరిది? అంబరీషస్య, అంబరీషుడు అనేటువంటి భూపతే, మహారాజు యొక్క ఉపాఖ్యానము. మహారాజులు వైభవం ఉన్నవాళ్ళు అయితే ఆ వైభవాల మీదే మనస్సు వాళ్ళకి పోతుంది తప్ప ఇలాంటి భక్తి ఇలాంటి విషయాల మీద పోకపోవచ్చు. కానీ అంబరీషుడు మాత్రం అలాంటి వాడు కాదు. అంబరీషుడికి తప్ప మిగతా వాళ్ళందరికీ అలా అవ్వచ్చు. అలాంటి అంబరీష మహారాజు గారి యొక్క పుణ్యమాఖ్యానం, అతి పుణ్యప్రదమైనటువంటి ఉపాఖ్యానం ఇది. ఎవరైనా దీన్ని సంకీర్తయన్, కీర్తన చేసినా సరే, ఎవరైనా దీని గురించి చెప్పుకున్నా సరే, అనుధ్యాయన్, దీన్ని గురించి ఆలోచించుకున్నా సరే, భగవతః భక్తః భవేత్, భగవంతుడి యొక్క భక్తులు అవుతారు. ఇందులో ఉన్నది భక్తి మహాత్మ్యమే కాబట్టి, భగవంతుడి మీద భక్తితో ఉన్న వాళ్ళ యొక్క గుణాల మహాత్మ్యమే కాబట్టి ఇలాంటి భక్తి మనకు కూడా రావాలి అని విన్న వాళ్ళకి ఎవరికైనా సరే అనిపిస్తుంది. అలాంటి ఉపాఖ్యానం ఇది. అందువల్లే ప్రత్యేకించి ఈ అధ్యాయంలో చెప్పాను అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇత్యేతత్ పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతేః సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తో భగవతో భవేత్ అని. దీంతో 27 శ్లోకాలున్న ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ఏదో అధిక పాఠం కూడా కనిపిస్తోంది. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణోః ప్రసాదతః అని. అధిక పాఠం అంటే కొన్ని సందర్భాల్లో మామూలుగా ప్రసిద్ధ శ్లోకాల్లో ఎవరో చేర్చిందో లేదా ఏదో విధంగా తనంతట తానే వచ్చిందో కొన్ని శ్లోకాలు వస్తూ ఉంటాయి. సహజంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలాంటివి జరుగుతాయి. అలా జరిగిన దాంట్లో ఈ శ్లోకం కూడా అధిక పాఠంగానే ఉంది. ఎందుకంటే ఫలశ్రుతి దాన్ని హై స్టాండర్డ్లో 27వ శ్లోకంలో పూర్తి చేసేశారు. దానికంటే ఒక మెట్టు తక్కువగానే ఫలశ్రుతిగా ఉంది ఈ శ్లోకంలోను. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః, అంబరీషుడు అనేటువంటి ఆయన మహాత్ముడి యొక్క చరితాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా తే సర్వే ముక్తిం ప్రయాంతి, ముక్తిని పొందుతారు.
విష్ణోః భక్త్యా, విష్ణు భక్తితో, విష్ణోః ప్రసాదతః, విష్ణువు యొక్క అనుగ్రహంతో ముక్తిని పొందుతారు అనుంది. ఇంత అక్కర్ లేకుండా భక్తో భగవతో భవేత్ అని ఒకటే మాటతో వెనకాల శ్లోకంలో హై స్టాండర్డ్లో ఫలశ్రుతి చెప్పేశారు. కాబట్టి ఇది అధిక పాఠమని అనిపిస్తోంది. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణోః ప్రసాదతః అనే శ్లోకం. ఈ శ్లోకం లేకపోయినా 27 శ్లోకాలతో ఉండేటువంటి 9వ స్కంధంలోని అంబరీష చరితం అనే పేరు కలిగిన ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోయింది. ఇది 5వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో అంబరీష మహారాజు గారి యొక్క గొప్పదనాన్ని గురించి, ద్వాదశి వ్రతాన్ని గురించి చాలా విస్తృతంగా చెప్పారు. గత అధ్యాయంలో మొదలుపెట్టినటువంటి అంబరీషోపాఖ్యానాన్ని ఈ అధ్యాయంలో తీసుకొచ్చి చూపించారు. దుర్వాస మహర్షి గారు సుదర్శన చక్రం తాపం ధాటికి తాళలేక మళ్ళీ తిరిగి వచ్చి అంబరీష మహారాజు గారి కాళ్ళ మీదే పడితే ఆయన సుదర్శన చక్రరాజాన్ని స్తుతి చేసి, నువ్వు ఈయన్ని ఇబ్బంది పెట్టడం ఆపేసేయి అని వేడుకుని తన భక్తిని, తన యొక్క క్రియల్ని అన్నిటినీ పణంగా పెట్టి ఈయనకి మహర్షికి ఏమీ కాకుండా ఉండాలి అని ప్రార్థించడం, ఆ ప్రార్థనతో సుదర్శన చక్రం చల్లారటం, ఆ తర్వాత దుర్వాస మహర్షి గారు అంబరీష మహారాజు గారిని చక్కగా ప్రశంసించటం, తర్వాత దుర్వాస మహర్షి గారికి భోజనం పెట్టి ఆయన బయలుదేరి వెళ్ళిన తర్వాత అంబరీష మహారాజు గారు భోజనం చేయటం, ఈ వ్యవహారం మొత్తానికి సంవత్సర కాలం పడితే సంవత్సర కాలం పాటు ఆయన నీళ్లు తాగి కూర్చుని ఉండటం అంబరీష మహారాజు గారు, అంతే తప్ప నోట్లోకి మెతుకు వేసుకోకపోవటం. ఆ తర్వాత ఇలాంటి క్రియలన్నిటినో చేసి ఆయన చివరికి ఒకరోజు పరమ వైరాగ్యంతో పిల్లలకి రాజ్యం ఇచ్చి అడవులకు వెళ్ళిపోయి అక్కడ మనస్సుని మొత్తం వాసుదేవుడి మీద ఉంచేసి పరమ పదాన్ని పొందటం అనేటువంటి అద్భుతమైన అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా చక్కగానే ఉన్నాయి. ఎవరైనా కష్టంతో వస్తే ఆ కష్టంతో వచ్చిన వాళ్ళని మనం ఆదుకోవాలని అనుకోవటం నెంబర్ 1 అయితే, ఆదుకునేటప్పుడు దయతో ఆదుకోవాలని అనుకోవటం నెంబర్ 2, దయతో ఆదుకోవటం అనేది జరిగిన తర్వాత వాళ్ళ మీద హీన బుద్ధి ఉండకుండా చూసుకోవటం అనేది నెంబర్ 3. దుర్వాస మహర్షి గారు కాళ్ళు మళ్ళీ పట్టుకోలేదు అంబరీష్ మహారాజు గారు. ఈ సందర్భంలో ఎక్కడా కూడా అహంకారం అనే దాన్ని దరి చేరనివ్వకపోవటం అనేది అసలు సిసలు పాయింట్. సామర్థ్యాలు వస్తాయి, కొంతమందికి వస్తాయి, కొంతమందికి సహజంగానే సామర్థ్యం వస్తుంది, కొంతమందికి తాత్కాలికంగా సామర్థ్యం వస్తుంది, కొంతమందికి సామర్థ్యం క్రమేణా పెరుగుతూ కూడా ఉండొచ్చు. నిలబడే సామర్థ్యం, నడమంత్రపు సిరి లాంటి సామర్థ్యం లాంటివి ఎన్నో రావచ్చు. ఏ సామర్థ్యం వచ్చినా పరోపకారానికి వాడేటప్పుడు ఆ పరోపకారం ద్వారా మళ్ళీ అహంకారం పెరగకుండా చూసుకోవాలి అనేటువంటి ప్రధానమైన పాయింట్ ఇందులో ఉండనే ఉంది. ఎవరు ఎంత కష్టపెట్టినా సరే శాంతంగా ఉండటానికి ప్రయత్నం అయితే చేయాలి అనేటువంటి పాయింట్ ఉంది. ఎవరెంత ఉపకారం చేసినా సరే ఆ ఉపకారాన్ని గొప్పగా భావించకూడదు. ఏదో పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం, ఇది పరమాత్మ అనుగ్రహంతో వచ్చిన సామర్థ్యం, ఈ సామర్థ్యం ఇంకొకరికి ఉపయోగపడింది అంతే చాలు అనేటువంటి తృప్తి, అహంకారంతో సంబంధం లేనటువంటి తృప్తి అనేది కూడా ప్రయత్నంతో సాధ్యం చేసుకోవాలి అనేటువంటి విశేషం కూడా ఉంది ఇందులోనూ. ఎంత కష్టమైనా సరే, ఏమైనా సరే, ఇంటికి వచ్చిన వాడు మెతుకు గనక నోట్లో వేసుకోకపోతే వాడు మెతుకు వేసుకునేంత వరకు మనం కూడా అన్నం తినడానికి వీల్లేదు అనేటువంటి బలమైన మెసేజ్ ఇందులో ఉంది. మనం ఈ కథ హడావిడిలో పడిపోయి సుదర్శన చక్రం వెంట మనం కూడా తిరుగుతూ దాన్ని పట్టించుకోకపోతామేమో. అందువల్లే సుఖమహర్షి గారు ప్రత్యేకించి చెప్పారు, సంవత్సరోత్యగాత్తావత్ యావతా నాగతో గతః అని. సంవత్సర కాలం పట్టింది ఆ దుర్వాస మహర్షి గారు సుదర్శన చక్రం ధాటికి తాళలేక అక్కడక్కడ తిరుగుతూ ఉండటం అనేది. ఆ సంవత్సరం పాటు ఈయన ఏమీ తీసుకోలేదు. రాజా అభక్షో బభూవ, కేవలం మంచినీరు మాత్రమే పుచ్చుకుంటూ కూర్చున్నాడు. ఇంటికి వచ్చిన అతిథి ఏమీ తినకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నోట్లోకి మెతుకు వెళ్ళకూడదు అనేటువంటి బలమైన మెసేజ్ ఉంది. దీన్ని మనం సాధించుకునే తీరు చూసుకోవాలి. శక్తి అనేది ఎప్పుడూ దీనికి సహకారంగా ఉంటుంది. శక్తితో పాటుగా మన సంకల్పం అనేది కూడా కొంత ఉండాలి. ఆ సంకల్పానికి కూడా ఇది మార్గదర్శకంగా ఉంది. మనస్సును కనుక పరమాత్మ మీద పెట్టేస్తే, మనకున్నదంతా ఆ పరమాత్మకే సమర్పించేస్తే ఆ పరమాత్మ మనల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తాడు అనేటువంటి బలమైన మెసేజు ఇందులో చక్కగానే ఉంది. కాబట్టి ఈ మెసేజ్లన్నిటినీ మనం తీసుకోవచ్చు, ఈ పాయింట్స్ అన్నిటినీ మనసులోకి ఎక్కించుకోవచ్చు.
అంబరీష్ మహారాజు గారు ఏ విధంగా నడుచుకున్నాడు? ఎవరైనా అపకారం చేసినప్పుడు శాంత స్వభావం, ఎవరికైనా అపకారం జరిగేటప్పుడు వారికి ఉపకారం చేయాలనేటువంటి దయా స్వభావం. ఈ రెండూ జరుగుతూ ఉన్నా సరే, ఇవి ఒకదాని వెంట ఒకటి జరిగిపోతున్నా సరే, అహంకారం లేనటువంటి నిరహంకార ధోరణి అనేదాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో శ్రీ శుకుల వారు ఈ ఉపాఖ్యానాన్ని ప్రత్యేకించి విస్తృతంగా ఇక్కడ చెప్పారు. మనం యథాసంభవంగా యథాశక్తిగా ఈ పాయింట్స్ని అన్నిటినీ మనసులో పెట్టుకుందాము. ఒకేసారి అన్నీ రావాలి, ఒకేసారి శాంతి, ఉపకారం చేసే స్వభావం ఇవన్నీ రావాలి అంటే కష్టమే. కానీ నిదానంగా మనం అలవాటు చేసుకునే ధోరణిలో వెళదాము. అలవాటు చేసుకోవటానికి వీలుగా శ్రీ శుకుల వారి ఈ వాక్యాలను మనం మార్గదర్శకాలుగా తీసుకుందాము. మన మనసుల్లో ఇలాంటి శాంతి, ఇలాంటి దయ, ఇలాంటి కరుణ, ఇలాంటి నిరహంకార ధోరణి ఇవన్నీ కూడా చేరాలి అని, అవి పెరిగి మహావృక్షాలయ్యి తత్వజ్ఞానం అనేటువంటి మహాఫలితాన్ని ఇవ్వాలి అని అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ శ్లోకాల 15 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. సముక్తోస్త్రాగ్నితాపేన దుర్వాసా స్వస్తిమాంస్తతః ప్రశశంసతముర్వీశం యుంజానః పరమాశిషః. దుర్వాసా ఉవాచ అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్య మే. కృతాగసోపి యద్రాజన్ మంగళాని సమీహసే. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం. యైః సంగృహీతో భగవాన్ సాత్వతామృషభో హరిః. యన్నామశ్రుతిమాత్రేణ పుమాన్ భవతి నిర్మలః. తస్య తీర్థపదః కిం వా దాసానామవశిష్యతే. రాజన్ననుగృహీతోహం త్వయాతి కరుణాత్మనా. మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణాయన్మేభిరక్షితాః. రాజా తమకృతాహారః ప్రత్యాగమనకాంక్షయా. చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్. శోషిత్వా ధృతమానీతం ఆతిథ్యం సార్వకామికం. తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. ప్రీతోస్మ్యనుగృహీతోస్మి తవ భాగవతస్య వై. దర్శనస్పర్శనాలాపైః ఆతిథ్యేనాత్మమేధసా. కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహుః. కీర్తిం పరమపుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. శ్రీశుక ఉవాచ ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః. యయౌ విహాయ సామంత్ర్య బ్రహ్మలోకమహైతుకం. సంవత్సరోత్యగాత్తావత్ యావతా నాగతో గతః. మునిస్తద్దర్శనాకాంక్షః రాజా భక్షో బభూవః. గతేథ దుర్వాససి సోంబరీషః ద్విజోపయోగాతి పవిత్రమాహరత్. ఋషేర్విమోక్షం వ్యసనం చ బుద్ధ్వా మేనే స్వవీర్యం చ పరానుభావం. ఏవం విధానేక గుణః స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే. క్రియాకలాపైః సమువాహ భక్తిం యయా విరించ్యాన్నిరయాంశ్చకార.
अथाम्बरीषस्तनयेषु राज्यं समानशीलेषु विसृज्य धीरः वनं विवेशात्मनि वासुदेवे मनोदधध्वस्तगुणप्रवाहः इत्येतत्पुण्यमाख्यानम् अम्बरीषस्य भूपतेः संकीर्तयन्ननुध्यायन् भक्तो भगवतो भवेत् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे अम्बरीषचरितन्नाम पञ्चमोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।